ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను చూపించే ప్రొడక్ట్ విస్కేర్ హెయిర్ గ్రోత్ సిరమ్ కన్సన్ట్రేట్. ఈ సిరమ్ అనేది మెయిన్ గా హెయిర్ గ్రోత్ బాగా హెల్ప్ చేస్తుంది, అలానే హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది, అలానే మన హెయిర్ థిక్నెస్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది అని చెప్పేసి బ్రాండ్ అయితే క్లైమ్ చేస్తుంది. అలానే ఇది యూజ్ చేయడం వల్ల బెనిఫిట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి వీళ్ళు అయితే షేర్ చేసుకుంటాను. సో నేను తీసుకుంది 30 ml క్వాంటిటీ. అది మనకి వచ్చేసి యాక్చువల్ ప్రైస్ చూస్తే 885, కానీ మనకి 685 డిస్కౌంట్ లో అయితే వస్తుంది. సో ఈ విస్కేర్ సిరమ్ అనేది చాలా మంది యూజ్ చేస్తారు, అందరూ పాజిటివ్ రిజల్ట్ ఇచ్చారు. చాలా మంది దీన్ని ప్రమోట్ చేశారనమాట. ఈ సిరమ్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి హెయిర్ గ్రోత్ బాగుందని చెప్పి. సో నేను యూజ్ చేస్తే నాకు ఎలా అనిపించి వీళ్ళు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి మనకి ఈ సిరమ్ లో ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే 3% రెడ్ ఎన్సెల్ ఉంది, 4% ఎనగిన్ ఉంది, 2% బైకాపిల్ ఉంది, కెఫిన్ ఉంది, బయోటిన్ ఉంది, రోస్మెరీ ఉంది. సో రెడ్ ఎన్సెల్ అనేది మన హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది, అలానే రోస్మెరీ కూడా మన హెయిర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. అలానే ఎనగిన్, నెక్స్ట్ మనకి బైకాపిల్ అండ్ కెఫిన్ అనేది హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. ప్రొడక్ట్ వచ్చేసి మన హెయిర్ ఫాల్ అయితే తగ్గిస్తుంది, కానీ హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటది, కానీ మీకు రిజల్ట్ అనేది అంత ఎర్లీగా కనిపించదు. ప్రొడక్ట్ లో ఏం చేసినట్టు మనం కంపల్సరీ ఒక 3 months అయితే యూజ్ చేయాలి. సో స్టార్టింగ్ మీరు ఒక 2 months యూజ్ చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, అండ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఇంకా టైం అనేది పడుతుంది. అండ్ మెయిన్ ఈ ప్రొడక్ట్ లో ఏమంటే మనం చూసుకుంటే 30 ml మనకి 85 అనేది చాలా ఎక్స్పెన్సివ్, అండ్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంటది. అండ్ ప్రొడక్ట్ లో మనకి ఏముంటది అంటే మనం 3 sprays మొత్తం స్కాల్ప్ కి యూజ్ చేస్తే సరిపోతుంది అని ఉంటది, కానీ అందరికి హెయిర్ వాల్యూమ్ ఒకలా ఉండదు, అలా హెయిర్ స్కాల్ప్ అందరిది ఒకలా ఉండదు, అండ్ పోర్షన్ అనేది సరిపోదు మన హెయిర్ కి. సో అదొకటి నాకు ఈ ప్రోడక్ట్ లో నచ్చలేదు. మెయిన్ ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 30 ml అనేది చాలా తక్కువ క్వాంటిటీ అనమాట. సో అది మనకి స్కాల్ప్ కి అయితే సరిపోదు. సో ఇది మెన్ కి అయితే సరిపోతుంది, వాళ్ళకి కొంచెం హెయిర్ వాల్యూమ్ తక్కువ ఉంటది కాబట్టి హెయిర్ గ్రోత్ తక్కువ అవుతుంది. లేకపోతే మీకు ఆల్రెడీ హెయిర్ ఫాల్ అనేది ఉండడం వల్ల ఆ ఏరియాలో అయితే రాసుకుంటే ట్రై చేయొచ్చు, కానీ ఎవ్రీడే యూజ్ చేయాలి. ఎవ్రీడే యూజ్ చేయడం వల్ల మనకి ఎన్ని బాటిల్స్ అని అయిపోతాయి మనకే తెలియదు అనమాట. అండ్ ఇది ఎలా ఉంటది అంటే ఇది యూజ్ చేయడం వల్ల అస్సలు మీకు ఆయిలీగా అనిపించదు, గ్రీజీగా అనిపించింది. అండ్ నిజంగానే మీరు ఇది యూజ్ చేస్తే చాలా లైట్ వెయిట్ గా ఉంటది, గ్రీజీగా అనిపించదు, మీ స్కాల్ప్ ఆయిలీగా ఉండదు, స్కాల్ప్ లో అయితే క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది, హెవీగా అనిపించదు. కానీ ఏమంటే ఇది క్వాంటిటీ చాలా తక్కువ ఇంత ప్రైస్ కి అని నాకు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవ్వడం అనేది వెంటనే రిజల్ట్ అనేది ఉండదు. మీరు ఒక 6 weeks 7 weeks యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకోటి వచ్చేసి ఏమంటే హెయిర్ గ్రోత్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. 3 months అంటే చాలా ఎక్కువే. సో ఈ మధ్యలో మనం ఎన్ని బాటిల్స్ యూజ్ చేస్తాం మనకే తెలియదు. నాకైతే ఈ బాటిల్ జస్ట్ ఒక 4-5 days వచ్చింది 30 ml, ఎందుకంటే నాకు హెయిర్ వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది అండ్ మెయిన్ స్కాల్ప్ కే యూజ్ చేయాలి, కానీ స్కాల్ప్ యూజ్ చేసినా ఎవ్రీడే యూజ్ చేస్తాం కాబట్టి ఫాస్ట్ గా అయితే అయిపోయింది. నేనైతే ఇంకా నెక్స్ట్ పర్చేజ్ అయితే చేయను. సో నాకైతే హెయిర్ గ్రోత్ అనేది ఏం కనిపించలేదు, అలానే మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అనేది కనిపించింది. సో ప్రొడక్ట్ ఎవరైనా యూజ్ చేయాలి అనుకుంటే మీరు ఎక్కువ మనీని ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నారు ట్రై చేయండి. అలానే మీకు హెయిర్ వాల్యూమ్ కొంచెం తక్కువ ఉంది అనుకున్న ట్రై చేయొచ్చు. మీరు 3 months వరకు వెయిట్ చేస్తాము రిజల్ట్ వచ్చిన వరకు వాళ్ళు ట్రై చేయండి, లేదంటే దీన్ని స్కిప్ చేసేయడం బెస్ట్. దీనికన్నా చాలా అఫోర్డబుల్ ప్రైస్కి మనకి ఇంకా హెయిర్ సిరమ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇంత ఎక్స్పెన్సివ్ పెట్టుకుని ఇంత క్వాంటిటీ, అది కూడా 3 months వెయిట్ చేయాలంటే ఎవరికైనా ఇబ్బంది. ఇంకోటి ఏంటంటే ఇది ఏ హెయిర్ స్కాల్ప్కైనా బెస్ట్ అనే చెప్తాను ఒకవేళ ట్రై చేస్తే. అండ్ ఇందులో ఎలాంటి ఫ్రాగ్రెన్స్ లేదు, అండ్ మనకి కాకపోతే ఇది కన్సిస్టెన్సీగా యూజ్ చేస్తే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకరోజు యూజ్ చేసి ఒకరోజు స్కిప్ చేసేస్తే మీ రిజల్ట్ అనేది కనిపించదు. సో అంతే గైస్, నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలానే కమెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.